గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హైదరాబాద్ మాస్టర్ ట్యాంక్ డ్రగ్స్ కేసులో సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు పరారయ్యాడు. తప్పించుకు తిరుగుతున్న రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమర్ ప్రీత్ సింగ్ కోసం ఈగల్ టీం గాలిస్తోంది. పట్టుబడ్డ ఇద్దరు వ్యాపారులకు 4 రెగ్యులర్ కస్టమర్స్ సప్లై చేస్తున్నట్లుగా గుర్తించారు. నిందితులు నితిన్ సింఘానియా, శ్రేనిక్ సింఘ్వి అరెస్ట్ తో రకుల్ సోదరుడి పేరు ఇప్పుడు తెరపైకొచ్చింది. అయితే ఇద్దరు వ్యాపారవేత్తల నుంచి రకుల్ సోదరుడు అమర్ ప్రీత్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా విచారణలో తేలింది. నిందితుల నుంచి 43 గ్రాముల కొకైన్, MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. గత సంవత్సరం కూడా సైబరాబాద్ పోలీసులకు పట్టుబడ్డారు అమర్ ప్రీత్ సింగ్. ఇక ఈ కేసుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ డైరెక్ట్ గా డీసీపీతో మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ మాట్లాడతారు. రవితేజ, ఓవర్ టు యూ. కొత్త సంవత్సరం రాబోతా ఉంది. ఈగల్ ఫోర్స్ తో పాటు వెస్ట్ జోన్ పోలీసులు, ట్యాంక్ పోలీసులు కలిసి జాయింట్ ఆపరేషన్ చేశారు. గతంలో పట్టుబడ్డటువంటి రకుల్ ప్రీత్ సింగ్ మళ్ళీ ఉండడం కొంత పోలీసులకు ఈ కేసులో లీడ్ ఏంటి, ఎక్కడి నుంచి డ్రగ్స్ నడుస్తా ఉంది అనే దానిపై కూడా విచారణ చెప్తాం. వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ ఉన్నారు. సార్, గతంలో రాజేంద్ర నగర్ ఉన్నప్పుడు ఈ అమాన్ సింగ్ ని పట్టుకుని నోటీసులు కూడా అందజేశారు. సేమ్ అదే అమాన్ సింగ్ మళ్ళీ మీరు వెస్ట్ జోన్ లో ఉన్నప్పుడు మాస్టర్ ట్యాంక్ కేసులో దొరికారు. అసలు ఏంటి సార్ ఈ లింక్ ఏంది? ఆ ఫారెన్ అమ్మాయిలతో ఇతనుకున్న సంబంధం ఏంటి? లేదు, ఇప్పుడు 19th రోజు పట్టుకున్నదేమో మనకి లోకల్ మలక్పేట వాళ్ళని, నిఖిల్ సింఘాని అండ్ షామిక్ అని. వీళ్ళిద్దరిని పట్టుకున్న తర్వాతనే మన ఆఫ్రికన్ నేషన్స్ ఇద్దరిని పట్టుకోవడం ఒక 5 days తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో వీళ్ళు కొనుక్కున్నది ఇక్కడ లోకల్ వాళ్ళ దగ్గర నుంచే. వీళ్ళు లోకల్ వాళ్ళని మనం ఇంటరాగేట్ చేసినప్పుడు ఒక 4 members జెన్యూన్, అంటే ఇది ఎస్టాబ్లిష్ అయింది వాళ్ళ కన్జ్యూమర్స్గా. దాంట్లో అమన్ ప్రీత్ సింగ్ కూడా ఉన్నాడు. వాళ్ళ ఇంటరాగేషన్ ప్రకారము ప్రస్తుతానికి ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయింది 5 times అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఆ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇతన్ని గతంలో కూడా నార్సింగ్లో కన్జ్యూమర్ మనం రెగ్యులరైజ్ చేయడం జరిగింది ఒక కేసులో. ఈ కేసులో కూడా రెగ్యులరైజ్ చేస్తాము. బట్ ఇది సెకండ్ టైం అతను వచ్చినాడు కాబట్టి ఇన్వాల్వ్మెంట్ ఎస్టాబ్లిష్ అవుతుంది కాబట్టి అతన్ని మ్యాండేటరీ అమాన్ సింగ్ పెడ్లర్ గా చూస్తున్నారా, కన్జ్యూమర్ గా చూస్తున్నారా? అంటే మనం ప్రత్యేకంగా చూడటం అనేది ఉండదు. బేసికల్గా ఏంటి, ఇప్పుడు ఇతను తీసుకున్న క్వాంటిటీ బట్టి అది ఎవరైతే కన్జ్యూమర్ కింద ఉంటారా లేకపోతే అతను పెడ్లర్గా ఉంటారా లేదు. మన ఇన్వెస్టిగేషన్లో ట్రాక్ చేసేటప్పుడు ఇతని దగ్గర నుంచి ఎవరైనా కొన్న వాళ్ళు ఎవరన్నా కనుక ఉంటే, లేదు కొనకపోయినా సరే ఒక 3-4 సప్లై చేసి కనుక ఉంటే అప్పుడు మాత్రమే ఇతను పెడ్లర్గా ట్రీట్ చేయాల్సి వస్తుంది. యాజ్ లాంగ్ యాజ్ అతను సెకండ్ టైం దొరికి ఉన్నా లిటిల్ క్వాంటిటీ ఉండి అతను ఎవరికి అమ్మనప్పుడు మనం అతన్ని ఇంకో రకంగా ట్రీట్ చేయడం కుదరదు. రాజేంద్ర నగర్ కేసు అప్పుడు అమాన్ సింగ్ ని పిలిపించారా సార్? నోటీస్ ఇచ్చి అతను ఇన్వెస్టిగేట్ చేశారా? అవును కదా, అప్పుడు నార్సింగ్లో ఈ కేసు అయింది. అమన్ ప్రీత్ సింగ్ పోలీస్ స్టేషన్కి వచ్చినాడు, నోటీస్ ఇచ్చినాము, అవన్నీ చేసాము. ఇప్పుడు అతన్ని అందుబాటులో లేడు, అతని కోసం టీం ఉంది. ట్రాక్ చేసిన తర్వాత ఈ కేసులో కూడా రెగ్యులరైజ్ చేస్తాం. ఇతను ఏదైనా గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ టీమ్ ఏర్పాటు చేశారా అమన్ సింగ్, లేకుంటే ఇతను ఓన్లీ కన్జ్యూమర్ తీసుకుంటున్నాడు? ఇప్పటి వరకు ఉన్నది వీళ్ళ దగ్గర నుంచి, ఎవరైతే మన వాళ్ళ దగ్గర నుంచి ఇతను 5 times తీసుకున్నాడు అనేది ప్రాథమికంగా మనకి తెలిసింది. రైట్, ఆ క్వాంటిటీ లెస్ క్వాంటిటీ ఉన్నది. ఇది తప్ప ఇవన్నీ ఇమాజినేషన్ మీద మనం చెప్పలేం. ఒకటి, ఇతని ద్వారా కొనుక్కున్న వాళ్ళు కానీ లేకపోతే అతని ద్వారా సప్లై చేయబడ్డ వాళ్ళు కానీ మనం ఎస్టాబ్లిష్ ట్రాక్ చేయలేంది. ఇతని మీద మొత్తం ఎన్ని కేసులు ఉన్నాయి సార్ అమన్ సింగ్ మీద? రిపీటెడ్ అఫెన్సెస్ జరుగుతూ ఉన్నాయి. ఇట్లాంటి వ్యక్తి పైన కూడా పీడీ యాక్ట్ మనం హైదరాబాద్ పోలీసులు ప్రయోగం చేయొచ్చు కదా సార్? పీడీ యాక్ట్కి కొన్ని నామ్స్ ఉంటాయి, తర్వాత NDPSలో కన్జ్యూమర్కి కొన్ని నామ్స్ ఉంటాయి. మనము విత్ ఇన్ ది లీగల్ ఫ్రేమ్ వర్కే మనం యాక్ట్ చేయాల్సి వస్తుంది. బట్ డెఫినెట్లీ రిపీటెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని నార్మల్ కన్జ్యూమర్ కింద లేకపోతే ఫస్ట్ టైం దొరికితే విక్టిమ్ లాగానే ట్రీట్ చేయాల్సిన అవసరం లే. దీనికి లీగల్ పర్వ్యూలోనే అతని మీద ఏమేమి యాక్షన్ తీసుకోవడానికి వీలవుతుందో అవన్నీ చేస్తాం. బట్ 2 సార్లు కన్జ్యూమ్ చేస్తే పీడీ యాక్ట్లో అవన్నీ హైపోథెటికల్ అన్నట్టు, అలా చేయటం కుదరదు. బట్ సీరియస్ యాక్షనే ఉంటుంది. సార్, నార్సింగ్లో దొరికినప్పుడు ఇతను విచారించారు కదా, మళ్ళీ డ్రగ్స్ జోలికి పోతే సీరియస్గా ఉంటుందన్నప్పుడు మీరు గట్టిగా హెచ్చరించలేదా అమన్ సింగ్ని?
ఒకసారి హెచ్చరిస్తే క్రైమ్ ఆగితే అసలు ఈ క్రైమ్ ఏది జరగదు ఇక. కాబట్టి పోలీస్ హెచ్చరికలు లేకపోతే నోటీసులు లేకపోతే బైండ్ ఓవర్స్ ఇవన్నీ జరుగుతుంటాయి. బట్ ప్రతి మనిషి ఇండివిజువల్ గా వాళ్ళకున్న వీక్నెసెస్ పట్ల పోతుంటారు క్రైమ్ అంతా కూడా. దీంట్లో ఏమేమి యాక్షన్ తీసుకోవచ్చు సీరియస్ గానే, నెక్స్ట్ టైం అతను వచ్చిన తర్వాత మళ్ళీ అతను టెస్ట్ కండక్ట్ చేస్తారు ఎలాగూ, ఇవన్నీ మేము లీగల్ యాక్షన్స్ ఏదైతుందో ఫామ్ గానే చేస్తాం. ఇతను తన సిస్టర్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు చెప్పుకొని ఈ డ్రగ్స్ దందా తీస్తున్నాడా సార్? ఆ సిస్టర్ తో సంబంధం లేకుండా ఇతనే ఓన్ గా చేసుకుంటున్నాడు. మీరు అంటున్నారు పలానా వాళ్ళ సిస్టరు, పలానా వాళ్ళ బ్రదర్. ఇతన్ని అమన్ ప్రీత్ సింగ్ అనే చూస్తాం అక్యూజ్డ్ కింద. అమన్ ప్రీత్ సింగ్ అక్యూజ్డ్ ఫర్ అస్. వీ డోంట్ డ్రాగ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ నౌ, మాకు సంబంధంలే. అమన్ ప్రీత్ సింగ్ అనే వ్యక్తి నార్సింగ్లో దొరికినాడు, ఇక్కడ దొరికినాడు. అతని పట్ల ఏ విధంగా కఠినంగా ఉంటే ఒక మెసేజ్ పోవాలా, ప్లస్ అతను ఏ విధంగా ఇంకొకసారి ఫర్దర్గా మళ్ళీ ఇలాంటి నేరం చేయకుండా ఉండటానికి రిస్ట్రిక్షన్ ఎలా చేయగలుగుతాం అనేది దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తాం. బట్ తప్ప మిగతా దయచేసి ఏం క్వశ్చన్స్ పెట్టద్దు సార్. కొత్త సంవత్సరం మీ జోన్ పరిధి చాలా కీలకం సార్, మొత్తం 7 జోన్లలో. ఎందుకంటే వెస్ట్ జోన్ అంటే పబ్బులు, డ్రగ్స్, ఈ అనేక కేసులు. ఈ డ్రగ్స్ లేకుండా ఈ న్యూ ఇయర్ ని ఎట్లా మీరు సక్సెస్ఫుల్ చేయనున్నారు? ఇప్పుడు టీమ్స్ కావచ్చు, న్యూ కావచ్చు, లోకల్ పోలీస్ కావచ్చు, ఒక స్ట్రాటజీ ప్రకారమే కొన్ని నాట్ ఓన్లీ పబ్స్, సర్వీస్ అపార్ట్మెంట్స్ కావచ్చు, హోటల్స్లో కొన్ని ప్లేసులు కావచ్చు, లేదా ప్రైవేట్ గెస్ట్ హౌసెస్ కావచ్చు, మాకున్న నెట్వర్క్ ప్రకారం మేము సర్వేలెన్స్ పెడుతూ ఉంటాం. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ ఫ్రీక్వెంట్గా దొరికే గ్యాంగ్స్ కావచ్చు, లేకపోతే ఇండివిజువల్ పెడ్లర్స్గా కావచ్చు, లేకపోతే కొంతమంది చిన్నవాళ్ళు గోవా నుంచి వీళ్ళందరినీ అరెస్టులు చేస్తుంటాం. ఈ 31st నైట్ నేను అనుకోవటంలే ఈ పబ్బులే ఈ కేంద్రంగా ఉంటాయి, పబ్ అంటే కంపల్సరీ డ్రగ్ ఉంటుంది, ఇదంతా కరెక్ట్, అది అపోహనే అని నేను అనుకుంటున్నా. వెనకట్లో ఉంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 24లో మనకి 30 కేసెస్ పెట్టారు, మొత్తం దొరికాయి. ఇప్పుడు మేము ఇంత ఫ్రీక్వెంట్ చెక్ చేసిన డాగ్ స్క్వాడ్స్ తీసుకొచ్చి చెక్కింగ్ ఎవ్రీడే జరుగుతూ ఉంది. అయితే పబ్లో ఉన్న జెన్యూన్ కస్టమర్స్ కావచ్చు, ఏ బిజినెస్లకు కావచ్చు, వాళ్ళ డీసెన్సీకి భంగం కలగకుండా సటిల్గా చేస్తున్నాం. ఇది మా డీకాయ్ వెళ్ళటము, ఐడెంటిఫైడ్ పర్సన్స్ బయటకు వచ్చిన తర్వాత క్రాస్ చెక్ చేసి దానికి డ్రగ్ కిట్ టెస్ట్ చేయటం, ఇవన్నీ చేస్తున్నాం. బట్ ఈ సంవత్సరం మొత్తంలో కూడా ఇంక్లూడింగ్ సౌండ్ పొల్యూషన్ 8 ఉన్నాయి. మేము ఇంతకుముందు ఎవరో చెప్పారు సౌండ్ పొల్యూషన్స్ ఉన్నాయని. దాంట్లో డయల్ 100 కావచ్చు, మీ లోకల్ పోలీస్ స్టేషన్ కావచ్చు, వెబ్సైట్లో నా నెంబర్తో సహా ఉంటుంది. ఎనీ పబ్ నుంచి కానీ ఇంకెక్కడి నుంచి అయినా సరే ఎనీ ఈవెంట్లో సౌండ్ పొల్యూషన్ ఉంటే చెప్పొచ్చు. ఇట్ డజంట్ మీన్ దట్ వాడేమో బిజినెస్ చేసుకోవాలి, వీళ్ళేమో డిస్టర్బ్ కావాలి, అట్లేమో ఎవరు ఉపేక్షించరు. ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. అట్లా అని చెప్పి పబ్బులనే దీన్ని డ్రగ్స్ కేంద్రాలుగా అది అన్న అపోహ ఉంటుంది. ఇది 31st అన్ని ఇన్సిడెంట్ ఫ్రీగానే ఈ అందరు సిటిజన్స్ కూడా బాధ్యతాయుతంగానే చేసి జాయ్ఫుల్గా ముగుస్తుందని నేను అనుకుంటున్నాను. హోటళ్ళ నుంచి పబ్ల నుంచి తాగి బయటకు వచ్చి రోడ్డు మీద న్యూసెన్స్ చేసి, బైక్ స్టంట్స్ చేసి, అమ్మాయిల పట్ల వెక్కిలి చేస్తారు, వీటి పట్ల ఎట్లాంటి సర్వేలెన్స్ ఉంది సార్? అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పుడు కేబీఆర్ పార్క్ చుట్టూ బైక్స్ హై స్పీడ్ తీసుకురావటము, తర్వాత స్టంట్ చేయటము, ఇటువంటి ఏరియాస్ కోసము చెక్ పోస్టులు పెట్టడం, ల్యాండ్ ఆర్డర్ పోలీస్ వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఈ పబ్స్ నుంచి కావచ్చు, బార్స్ నుంచి కావచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాళ్ళు చనిపోతారని, లేకపోతే వాళ్ళ వల్ల ఇంకొకళ్ళు చనిపోకుండా ఉండటానికి ట్రాఫిక్ వాళ్ళు మేము కలిసి చాలా చోట్ల చెక్ పోస్ట్ పెడతాం. సిపి సార్ కూడా చెప్పారు ఈ ఇయర్లో 31st నైట్ 120 ప్లేసెస్లో చెక్ పోస్ట్ ఉండబోతున్నాయి. కాబట్టి వీళ్ళకి కూడా చెప్పారు, ఆర్గనైజర్స్ కూడా వేరే వాళ్ళని, డ్రైవర్స్ని, ర్యాపిడో వాళ్ళని, తర్వాత అవి ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్స్ని వీళ్ళందరినీ రెడీ చేసి పెట్టుకోమని చెప్పి అందరి లైఫ్ సేవ్ చేయడానికి. తర్వాత ఇప్పుడు ఉమెన్ సంబంధించి వచ్చే వరకు కొన్ని ప్లేసులు ఉంటాయి, లైక్ మైత్రివనం కావచ్చు, ఎస్ఆర్ నగర్ ఏరియాలో ఉన్న గర్ల్స్ హాస్టల్స్, మాకు కొన్ని ఏరియాస్ ఇవన్నీ దాన్ని పట్టి అక్కడ షీ టీమ్స్ ఉంటాయి, తర్వాత క్రైమ్ టీమ్స్ డిప్లాయ్ అయి ఉంటాయి. ఎక్కడ అవసరాన్ని బట్టి ఎక్కడ దేనికి వల్నరబిలిటీ ఉందో ఆ దానికి అనుగుణంగానే ప్లాన్ చేశారు. ప్లాన్ ఎప్పుడు చేస్తారు, ఈ ఇయర్ కూడా అదే విధంగా చేస్తున్నాం. థ్యాంక్ యూ. రైట్. అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసుకి సంబంధించి వెస్ట్ జోన్ పోలీసుల తరఫున స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశాము. త్వరలో ఈ లింక్స్ అన్ని మేము ఎస్టాబ్లిష్ చేస్తాము. ఇది 2వసారి రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ దొరకడము. ఖచ్చితంగా ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తూ ఉన్నాడు, ఎవరెవరికి సరఫరా చేస్తూ ఉన్నాడు, దీంట్లో తన సోదరిని పేరుని ఏమైనా ఉపయోగించుకుంటున్నాడా లేదా, వీటన్నిటిపై కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామంటూ కూడా వెస్ట్ జోన్ డీసీ
ఓకే ఓకే రవితేజ, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.